మళ్ళీ అదే మాట్లాడకుండా ఏం చెప్తున్నారంటే రైతులకి పడ్డాయి పైసలు. సార్ మొత్తం గవర్నమెంట్లో ప్రత్యేకంగా మీ తరఫున మన అందరం కలిసి కూడా మన రేవంత్ అన్నకి మన ఈ ప్రాంత బిడ్డ మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటాం. అందరం కూడా జీవో ఇచ్చినట్టు పైసలన్నీ కూడా రిలీజ్ చేసి మొత్తం అంతా ప్రాజెక్ట్ అందరికీ పైసలు వచ్చేసాయి. ఇక వాళ్ళు ఇక్కడ లోకల్ ఉంది కదా సార్, మీ అడ్మినిస్ట్రేషన్ వారంలో 10 రోజులు 15 రోజుల్లో వీళ్ళు పనిచేస్తారు. మనం ఎక్కడికి పోయి పైసలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నారాయణపేటకి కలెక్టర్ ఆధ్వర్యంలో ఫండ్స్ వచ్చినాయి. వాళ్ళు రిలీజ్ మీద ఏమీ లేదు, ఎవరి దగ్గర రూపాయి ఇవ్వాల్సిన మంచిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సార్ మీ అందరికీ ధన్యవాదాలు సహకారం చేస్తున్నాను. ఏ ప్రాంతంలో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఇట్లాంటి అక్విజిషన్ ఎక్కడా జరగలేదు. రైతుల కోఆపరేషన్ మీరు అనుకున్న విధంగా కలిసి చేసుకున్నాం. అందరం మీరు మాట్లాడే వాళ్ళకి అవకాశం ఇస్తారు. అందులోనూ ఒకళ్ళు 2000 ఒకళ్ళు ఏదో ఒకటి ఉంటుంది. మన ఇంట్లోనే అన్నదమ్ములు ఉంటుంది, చిన్న చిన్న పంచాయతీలు ఉంటుంది. ఇది పబ్లిక్ కాలేజ్, భూములకి అటాచ్మెంట్ ఉంటుంది, రాజకీయ కోణం ఉంటుంది, దాంట్లో రకరకాలు మాట్లాడతారు. ఇక్కడ రాజకీయం చేయట్లేదు ఏం చేయాలి, అందరూ అంటే అన్ని పార్టీలు అంటే ఏది కూడా మాట్లాడుతున్నారు. కావాల్సింది కానుపూర్తి విలేజ్ బాగుండాలి. ఈ ఫోన్ ఎవరు ఎడ్జ్లో పడతారు. ఒక చిన్న కోరిక, ఈ భక్తి ఎక్కువ ఈ ఊర్లో, అవునా? అన్ని గుడులు ఉంటాయి. మీకు కోసినంత రూపాయి ఇస్తారా, 10 రూపాయలు ఇస్తారా, 1000 రూపాయలు ఇస్తారా, 2000 ఇస్తారా, 1,00,000 ఇస్తారా, కొంచెం ఆ గుళ్ళలో మీకు నచ్చిన దేవుడి గుళ్ళలో నుంచి ఒకటి లేండి అంటే కోరుతున్నాను. ఇస్తారు కదా, పైసలు వచ్చిన లేరా? 1 రూపాయి ఎవరు లంచం తీసుకోలేదు కదా? ఎవరైనా పైసలు వసూలు చేసిందో లేకపోలేరా? 100% మీకు పైసలు ముట్టినాయా? ఇది అభినందనలు. మన తహసీల్దార్ గారికి నమస్కారం చెప్పి ధన్యవాదాలు తెలుపుకోవచ్చాము. అయ్యా అందరి తరఫున మీకు నమస్కారం తెలుపుకుంటాము. ప్రశాంతంగా ఓపికగా మాకు అక్విజిషన్ చేసి ఎట్లాంటి అవతవకాలు లేకుండా భారతదేశ రైతులు దూరం కూడా ఎందుకు భారతదేశం అంతా చెప్పాలి. ఇక్కడ ఎప్పటికీ ఏదే మన సంగమండలి వాళ్ళు ఇక నెట్టపడి కొన్ని ఉన్నాయి కదా, ఏదైనా జడ్చర్లు ఆడ పోయి చూస్తే ఈ రోజుకి 11 లక్షలు 12 లక్షలు అడిగే నాలుగు లేడు. మీరు అడగకుండానే వీళ్ళందరూ కరెక్ట్గా పనిచేసి మన పాత కలెక్టర్ గారు చిత్తపట్నాయ్ గారు, ఇప్పుడు వచ్చిన మన జైన్ గారు అసలు అద్భుతమైన కలెక్టర్లు. అంటే ఇంకా స్పీడ్ పెంచి చెట్లు కూడా డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ సార్. ఇంకొక మెట్టికి ముందుకు పోయి ఎవ్వరు తిరగవసరం లేదు. ఆ తహసీల్దార్ దగ్గర కూడా పోయి ఆర్డీఓ దగ్గర కూడా చెప్పవసరం లేదు, మీ అకౌంట్లోకి పంపిస్తుంది. ఇది కలెక్టర్ గారు కూడా ప్రజాముఖంగా కాన్పూర్తి గ్రామస్తుల రైతుల తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఏ రైతు కూడా ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది, ఎక్కడ జరగలేదు ఇంత మంచిగా. ఇక మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా సరిగ్గా ఏడాది మంది అడుగుతున్నారు, కొందరు రాజకీయం చేసుకుంటారు. ఇక నేను తాత కావాలి ఎట్లనే తిరగాల, ప్రాజెక్టులు కూడా వాళ్ళు పట్టుకోవాలి. తాత కావాలా వద్దా? నేను తప్పుడు చేయరు. మరి కొంచెం జూన్లో నేను తాత అవుతాను, మేము మనవాడు ఆడుకుంటూ ఉంటారు. ఆయన మళ్ళీ వచ్చి డ్యూటీ చేస్తే అప్పటికే 4 నెలలు నేను తిరుగుతాను. సరిపోయిందా? ఊరికి అనుమానంగా చూస్తున్నారు ఏడాది మంది ఎమ్మెల్యే. ఇక సృష్టి జరగాల్సిందే కదా ఏమి. సో అది పరిస్థితి. సో అది కూడా కార్యక్రమం భగవంతుడు ఆశీర్వదించాను. అన్న నీకు చెప్తున్నా, వార్త చెప్పాలి కదా ఏ విషయం. సో దీంట్లో ఇప్పుడు అశోక్ అన్న ఏదున్నా అందరికీ ఓట్లు వేస్తారు, మంచిగా చేస్తున్నారు. రాజకీయాలు అతీతంగా వదిలేస్తారు. దాంట్లో ప్రథమంగా మొత్తం భూమి పైన వాళ్ళకి ప్రయారిటీ చేస్తారు. మీరు ఎంతమంది లిస్ట్ పెట్టుకోండి, అన్ని ఇల్లు మీకు ఎట్లా చేస్తారో ఎట్లా ఇస్తారో మీకు బాగా పెట్టారు. అయ్యా మీరు కూడా కొంచెం లిబరల్గా ఉంటుంది. కలెక్టర్ గారితో మాట్లాడతారు. కంప్లీట్ భూమి పోయిన వాళ్ళకి ముందు లిస్ట్ కింద అందరూ కూడా గ్రామస్తులకు కోఆర్డినేట్ చేయండి. మాకెప్పుడు మీకు ఎప్పుడు అనుకుంటే ముందు వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇల్లు గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఉపాధి పథకాలు అనేవి ఉంటాయి కదా, దాంట్లో కూడా వాళ్ళకి ఇచ్చేద్దాం. ఈ నిర్మాణంలో ఉన్న ఏమన్నా చిన్న చిన్న వ్యాపారాలు అవకాశాలు ఉద్యోగాలు కూడా వాళ్ళకి సమస్య చెప్పేస్తాను. కాన్పూర్తి వాళ్ళకి ఎక్కువ తీసుకోండి. సో మీరు కూడా ప్రాజెక్టు భాగంగా ఉంటుంది. ఇంత ఉపాధి దొరుకుతుంది, దానివల్ల వచ్చే రెవెన్యూ గ్రామంగానే ఉంటుంది పైసలు. సో ఇవన్నీ విషయాలు ఎట్లాగో చేద్దాం అనుకున్నాము, చేస్తాము. ఇంత పెద్ద చేస్తున్నాం, చిన్న చిన్న విషయాలు మంచి చేస్తుంది. దీనికి ఎక్కడ పెద్ద జరగవలసిన అవసరం. ముఖ్యమంత్రి మంచిగానే ఉన్నారు. జియో పెట్టి పోయిన బడ్జెట్లో మనకు ప్రాజెక్టు పైసలు పెట్టి కూడా అందరికీ ఇచ్చేస్తామని చెప్తున్నాడు. కొంచెం ప్రొసీజర్ వల్ల ఒక వారం 10 రోజులు ఎక్కడికి వెళ్ళి ఏప్రిల్ ఎండింగ్కి అతను అయిపోతుంది. మొన్న కొంచెం ఇబ్బంది కలిగించి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా అంటే కొంచెం కొందరు రైతులు వాళ్ళ అంటే అనుమానం ఉంటుంది కదా వస్తూ రాదని. సో నేను రాలేకపోయినా వచ్చి ఉంటే పనిచేసి ఉండేది. ఎందుకంటే పైసలు అనేది మన దగ్గరికి వచ్చినాయి.
ఇంకెవరితో కొట్లాడాలి ఏడుకోవాలి. ముఖ్యమంత్రి దగ్గర పోలేము కదా, తీసుకుపోయినట్టు బడ్జెట్ పెట్టినట్టు జీరో ఇచ్చినట్టు పైసలు వచ్చినాయి. మీ ప్రొసీజర్ అయితే రాసుకోలేదు. మన ఇంట్లో చిన్న ఒక పెళ్లి చేస్తేనే ఒక 5 లక్షలు ఖర్చు ఉంటే ఖాతా రాస్తున్నారు ఏమో అడవులు ఇస్తాం పైసలు. చెప్పండి ఏమప్ప ఇంట్లో పెళ్ళి అవుతే కొంచెం లెక్క రాసుకుంటాం. మాత్రమే పడ్డాయని చెప్తున్నారు. మేమైతే కొన్ని బార్డర్ లోపాలు ఉన్నాము. ఆ తొందరగా ఆ డబ్బులు కూడా మిగతా రైతులకు కూడా తొందరలోనే వేస్తే బాగుంటుందని మా ఉద్దేశం సార్. ఇంకోటి సార్, మీరు చెప్పినట్టే నిరుద్యోగులకు పూర్తిగా భూమి కోల్పోయిన రైతులకు ఇంటికి ఒక ఉద్యోగము మరియు ఇందిరమ్మ ఇల్లు గతంలో మీరు చెప్పినట్టే మాకు ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేసి ఇప్పిస్తే బాగుంటుందని సభాముఖంగా అడుగుతున్నాం సార్.